హాయ్ రాజు గారు. హలో గీత గారు. మీకు కూడా మెరీ క్రిస్మస్. మీకు కూడానండి మెరీ క్రిస్మస్. థాంక్యూ. సో రాజు గారు మీరు శాంటా సేమ్ అంటే డ్రెస్ కొంచెం మ్యాచింగ్ గా ఉంది, వైట్ అండ్ రెడ్. నేనేమో వైట్ కొంచెం రెడ్ లో ఉన్నాను. కొంచెం రెడ్. సో శాంటా ఎలాగో గిఫ్ట్ ఇస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే చక్కగా మాకు మంచి మంచి వంటలను ఈ రోజు చేసి చూపించేయాలన్నమాట. తప్పకుండా అండి. ఓకే, సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు ఏం చేస్తారు ఈ రోజు? కొంచెం చీజీగా చీజీ మష్రూమ్. ఓ చీజీ మష్రూమా? అవునండి. ఓకే అండి. మరి చీజీ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? చీజీ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, చీజ్ 100 గ్రాములు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, పాలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది కొంచెం క్రీమీగా కమ్మగా ఉంటుందండి. ఓ సో ఇది ఎలా చపాతీ లాంటి వాటిలో బాగుంటుందా? ఓకే. సో వెన్న, సో మనం చీజ్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వెన్న అయితే బాగుంటుందేమో కదా? అవునండి. సో దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓకే, ఉల్లిపాయలు ఇవి కూడా చిన్నగా తరుక్కోవాలండి. అలాగే ఉల్లికాడలు అండి. సో ఈ రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది మనకు టేస్ట్. ఓకే. సో జస్ట్ లైక్ మనకి వైట్ సాస్ వస్తుంది కదా, సో అలా వస్తుంది ఇది. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అండి. ఓకే. సో లేదా మనం చీజ్ మనం మొత్తం దీంట్లో అంటే ఇక్కడ కాడ తీసేసి మష్రూమ్ని, సో అక్కడ మనకు చిన్న గుంటలా వస్తుంది. సో దాంట్లో మనం తురిమిన చీజ్ మనం స్టఫ్ చేసుకొని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. దీంట్లో నేను ఏంటంటే కొంచెం చీజ్ తురిమేసి వేస్తున్నాను. ఓకే ఓకే. సో అలా కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం స్టఫ్ చేసినట్టుగా వస్తుంది. సో దానికి కొంచెం మనకి టైం పడుతుంది, అంటే కొద్దిగా అవన్నీ తీసి స్టఫ్ చేసుకోవాలి కదా. అవును. ఇలా డైరెక్ట్ గా వేసుకుంటే ఫాస్ట్ గా చేసేస్తాం, కలిసిపోతుంది కూడా మొత్తంగా కూడా. సో కొంచెం మూత పెట్టేసి ఈ ముక్కలు మనకు కొంచెం మగ్గితే ఓకే, సో మిగతాయి మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవి మగ్గేలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: అరటిపండుని బాగా మెత్తగా చిదిమేసి దాంట్లో కొద్దిగా పాలు పోసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే. సో దీంట్లో ఉన్న జ్యూసెస్ అంతా కూడా బయటకు వస్తున్నాయి మనకు. సో ఇప్పుడు దీంట్లో పాలు, అలా కొద్దిగా వాటర్ కూడా ఇస్తారా? ఓకే. వాటర్ మళ్ళీ కావాలండి. సో ఈ మరుగుతున్నప్పుడే మైదాలో కొద్దిగా వాటర్ కలిపేసుకుంటున్నాం. ఓకే. సో అంటే కొంచెం థిక్నెస్ కోసం. కొంచెం థిక్నెస్ కోసం. సో ఇదంటే ఎక్కువ కొంచెం పాలు చీజ్ మనకి ఈ టేస్ట్ లో ఉంటుందా రాజు గారు? ఎస్ అండి. సో కొంచెం వేస్తారా? యా. సో థిక్నెస్ చూస్తూ మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఇది యాక్చువల్గా దేంట్లో కాంబినేషన్ రాజు గారు? రైస్తో తీసుకోవచ్చండి, నూడిల్స్తో కూడా బాగానే ఉంటుంది. సో చపాతీలు కూడా డిప్ చేసి తీసుకోవచ్చు మనం, బాగుంటుంది. సో డైరెక్ట్గా తీసుకున్నా వైట్ రైస్లో బాగానే ఉంటుందా ఇది? కొంచెం ఫ్రైడ్ రైస్ లాంటివి ఉంటే బాగుంటుంది. అదే, సరిపోతుంది. చాలా క్రీమీగా ఉంటే మనకి తెల్లన్నంలోకి అసలు బాగోదు కదా. ఇది యాక్చువల్గా ఏదో ఆ పాస్తాలకి మనం ఇలా ఆ టైప్ డిషెస్ తీసుకుంటాం కదా, ఇటాలియన్ సాస్ టైప్ లో అలా ఉంది. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకుందాం.
సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొద్దిగా పంచదార. సో ఇలాంటి వాటిల్లో కొంచెం ఆ పెప్పర్ ఘాట్ అనేది బాగుంటుంది కదా. ఎస్ అండి. నైస్. సో బాగా దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం చీజ్ తురిమేసుకుందాం. ఓకే, కావాలంటే దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో ఈ చీజ్ అంతా కూడా మనకి బాగానే మెల్ట్ అయిపోతుందేమో కదా. కలిసిపోతుందండి, అంటే కొంచెం హీట్ అప్లై అవుతుంది కదా. అవును, సో అలా కలిసిపోతుంది మనకి. సో ఇది అంటే కర్రీ ఎప్పుడు సర్వ్ చేసుకున్నా కొంచెం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఆ మెల్టెడ్ చీజ్ ఫ్లేవర్ అదంతా కూడా బాగా తెలుస్తుంది. ఓకే, సో చీజ్ బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అండి. ఓకే ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, లేదా పార్స్లే ఉంటే మనం పార్స్లే అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ. చీజీ మష్రూమ్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి చీజీ మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చీజీ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మైదాలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా ఉప్పు, మిరియాల పొడి, పంచదార, తురిమిన చీజ్ వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చీజీ మష్రూమ్ రెడీ.